జ్యోతిక చిన్న కోరిక. పూర్వం ఒక చిన్న గ్రామంలో జ్యోతి అనే 6 ఏళ్ల అమ్మాయి ఉండేది. జ్యోతి చాలా చురుకుగా ఉండేది, కాని చాలా పేద కుటుంబం నుంచి వచ్చేది. ఆమెకి ఒక పెద్ద కోరిక ఉండేది, ఒక బొమ్మైల్లు కావాలని. కాని ఆ కుటుంబం తిన్నమాత్రానికి సరిపడే కష్టంతో జీవించేది. ఒకరోజు ఆమె తల్లిదండ్రులు ఖాళీగా ఉన్నారు. జ్యోతి సంతోషంగా వెళ్లి అడిగింది, అమ్మా, నాన్నా, నాకు బొమ్మైల్లు కొనిపెడతారా? తల్లి సున్నితంగా నవ్వి, మా చిన్న అమ్మా, ఇప్పుడే కాదు. కాని నీకు మంచి బొమ్మైల్లు కావాలంటే అది నీ శ్రమపైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పింది. జ్యోతి ఆ మాటలు తన మనసులో పెట్టుకుంది. ఆమె తన ఇల్లు పరిచి, పువ్వులతో అలంకరించి, బొమ్మలతో ఒక చిన్న ఇల్లు తయారుచేసింది. ప్రతిరోజూ ఆ ఇల్లు కోసం తన చిన్న చిన్న పనులు చక్కగా పూర్తి చేసేది. అది చూసిన తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అతిథులు వచ్చినప్పుడు జ్యోతి తన ఇల్లు చూపించి, ఇది నా కష్టం ద్వారా తయారైన ఇల్లు అని గర్వంగా చెప్పేది. ఆమె తల్లిదండ్రులు కూడా ఈ మార్పు చూసి ఎంతో ఆనందించారు. కాని ఈ కష్టపడి తయారైన ఇల్లు కేవలం బొమ్మిల్లు మాత్రమే కాదు. అది ఆమెకు జీవిత పాఠం నేర్పింది. ఏదైనా కోరిక నెరవేర్చుకోవడానికి పట్టుదలతో కృషి చేయాలి.